ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం. ఇక అంతకుముందు ఎవరు ఎన్ని పార్టీలున్నా ఎప్పుడు రౌడీజం అనేది మనకు ఉండేది కదండి. పెట్టేకపోయారు రౌడీజం కూడా, విపరీతంగా వచ్చారు. ఒక రౌడీలు ఏదో కాదు, అసలు మంత్రులు కూడా అంటే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసలు వాళ్ళ మాటలు కానీ మాట్లాడే విధానం కానీ వాళ్ళ ఇది కానీ అసలు భయంకరంగా భయపడ్డారు. అందరూ కూడా లోపల భయపడతానే ఉన్నారు. ఇదంతా జరుగుతుంది, మనం తప్పు చేసాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మాకు పార్లమెంట్లో కలిసే వీళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్, ఇతర స్టేట్స్ వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి ఉన్నారు, ఏమయ్యా మీ వాళ్ళకి ఏం బుద్ధి ఉండదా? ఆ చంద్రబాబు లాంటి అద్భుతమైన ఉంటే ఆయన గెలిపించుకోకుండా ఎప్పుడో ఎవరో జైల్లో ఉండి వచ్చిన 15 నెలలు జైల్లో ఉండి వచ్చి 20 కేసులు ఆయన మీద ఉన్నాయి, ఏవన్నీ అన్నింటిలోనూ. అలాంటి వాటిని ఎట్లా ఇచ్చుకున్నారా మీకు? అసలు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మాకుంటే అంత బాగుంటుంది అని మేమందరం అనుకుంటుంటే మీకున్న మీరేంటయ్యా అతను ఓడిచ్చారు అని అంటే ఏం సమాధానం చెప్తాం? ఏమీ చెప్పలేకపోయాం. అది మన కర్మ అనుకున్నాం అంతే. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం, మేము అనుభవించాం, అందరం. వీళ్ళు వాళ్ళు లేదు, ఏ వర్గానికి ఆ వర్గానికి అయింది. అభివృద్ధి లేకపోగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే తర్వాత ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఈ 6 నెలల లోపల ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దుతాను, బెస్ట్ చీఫ్ మినిస్టర్గా నేను పేరు తెచ్చుకుంటాను, అలాగే ఈ రాష్ట్రాన్ని నేను 30 ఏళ్ళు రాబోయే 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను అని అన్నాడు. ఒక విధంగా నవ్వొచ్చినా నిజంగా అది కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఒక యంగ్ ఎంటర్ప్రైనర్ లాగా వచ్చే వయసులో ఉన్న వ్యక్తి వచ్చాడు. నిజంగా అతనికి ఆ మనసులో ఆ భావనే ఉండి బెస్ట్ చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకొని 30 ఏళ్ళు పరిపాలన చేసే లెవెల్ తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్టు అందరూ సంతోషించేవాళ్ళు. అవును. కానీ అసలు కన్స్ట్రక్టివ్ కంటే డిస్ట్రక్టివ్ ఎక్కువ. ప్రమాణ స్వీకారం చేయగానే మొదట్లో చేసిన పని ఏంటి? ప్రజావేదికను కూలగొట్టారు.
ఇది వరకటి రోజుల్లో కన్స్ట్రక్షన్ అంటే సిమెంట్ పిల్లర్స్ వేసి ఎన్ని కట్టడం ఇదివరకు పద్ధతి అండి. ఇప్పుడు లేటెస్ట్ డిజైనింగ్ ఏంటంటే అంతా కూడా మన గడ్రస్లు, ఐరన్ గడ్రస్లతోటి ఐరన్ ఫ్రేమ్ తయారు చేసి ఆ ఫ్రేమ్ పైన రేకులు వేయటం లేకపోతే స్లాబ్ వేయటం ఏమిటి అనేది అట్లా చేస్తారు. దాన్ని నిజంగా ఆయనకి ఇష్టం లేక అది తీసేద్దామని అనుకుంటే కామ్గా పైన రేకులు తీసేసి నట్లు బోల్ట్ లోడ్ తీసేసి తీసుకెళ్ళి ఎక్కడైనా బిగించుకోవచ్చు. అలా చేయకుండా మరి ప్రొక్లైనర్లో బుల్డోజర్లు తీసుకొచ్చేసి మొత్తం కూలగొచ్చేసారు. అది ఏది పనికిరాదు. ఐరన్ గడ్డలు కూడా అన్ని మెలికలు తిరిగిపోయినాయి. ఇప్పటికీ అది అలాగే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసి మళ్ళీ కొత్తది కడతారా లేకపోతే దాన్ని అలాగే మ్యూజియం లాగా పెడతామని ఇచ్చినట్టుగా అన్నారట. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఒక డిస్ట్రక్టివ్ రెండు. కన్స్ట్రక్టివ్ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశాయనేది అమరావతిలో అన్నీ ఉంటాయి కాబట్టి చెప్పక్కర్లా. ఒక డిస్ట్రక్టివ్ చీఫ్ మినిస్టర్ వస్తే ఎలా ఉంటుంది అనేది అది గుర్తుగా ఉంటుంది. దానికి కేస్ స్టడీ లాగా దాని మొత్తం చిన్న కాంపౌండ్ ఫెన్సింగ్ అది పెట్టి లోపలికి ఎవరు వెళ్ళకుండా అక్కడి నుంచి బయట నుంచి చూసే పద్ధతిలో పెడితే ఏ విధంగా ప్రజాధనం అది ఏం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాదు కదా పగలగొట్టడానికి. ప్రజాధనం, గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రజల ఆస్తి అది. దాన్ని అలా కొట్టి ఇది చేయటం చాలా